కష్టపడి ఇల్లులు కట్టుకున్నాము. అవి అన్ని తుక్కువలు పెట్టేస్తున్నారు. మేము పిల్లలకి భవిష్యత్తు గురించి రూపాయి కష్టపడి ఒక్కలం కట్టుకోలేదు. 6-7 కలిపిసి డబ్బులు లేక కట్టుకున్నాం. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఉన్నట్టు ఉండి వచ్చి కూల్చిస్తే 9th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తీసి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉద్యోగం చేసుకున్నా, మెకానిక్ షాప్ పెట్టుకొని చేసుకుని రమంతపూర్లో ఉంటున్నా. ఎక్కడో పెట్టి డబల్ బెడ్రూమ్ లో ఇస్తే మీరు ఉన్నట్టు పెట్టి కొనుక్కున్నారు మీరు? మేమా 160 గజాలు 7 కలిసి కొట్టుకున్నా. ఇప్పుడు ఆ 7 ఇస్తారా? డబుల్ బెడ్రూమ్లు ఇయ్యరు. అందులో ఎవరు వెళ్ళాలి? అందులో ఒక ఆమె ప్రెగ్నెన్సీ ఆమె, ఒక ఆమె ఏజ్ అయిన ఆమె, ఒక ఆమె వృద్ధురాలు. ఇంతమంది ఉండగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఒకరికి 2 ఇస్తామంటే మేము 7 ఫ్యామిలీలు ఎక్కడికి వెళ్ళాలి? మా బాధ వాళ్ళకి చెప్పుకుందామని వచ్చాము. అప్పుడు కాకపోతే అందరూ రాజకీయ నాయకులు కలిసారు కాబట్టి ఇలాంటప్పుడు చెప్పుకోవాలి మా సమస్యలను అనేసి ఇక్కడికి వచ్చాము. మేము ఇలాంటప్పుడు పరిష్కారం కాకపోతే ఇంకెప్పుడు కావండి. మేము అది ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక 15 మెంబర్స్ ఇలా ఉంటాం. మా ఇంట్లో అందరు ఉన్నారు. చిన్న ఎన్ని రోజులు టైం ఇచ్చారు మీకు కరెక్ట్ గా? టైం అంటే మాకు ఇంకా నోటీస్ రాలేదు కానీ పైనుండి వస్తున్నాయి. అది తప్పు. ఇక్కడతో ఆపేసేయండి. ప్రజల జోలు మేము ఓట్లు వేస్తేనే గెలిచిండు, మా కడుపులే కొడుతుండు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడతో ఆపితే ఇక్కడ ఉంటాం, లేదా ఢిల్లీ వరకైనా వచ్చి పోరాడతాం. మా ఇల్లులు కష్టపడి రూపాయితో సహా కష్టపడి కట్టుకున్నాం. చిన్న పిల్లలతో సహా చేతులు బొబ్బలెక్కినాయి. చిన్న పిల్లలతో సహా 7 ఫ్యామిలీలు కలిసి కట్టుకున్నాం. ఇది ఇక్కడతో ఆపేసేయండి. కావాలంటే మూసినది గోడలు కట్టుకొని అదే డెవలప్మెంట్ చేసుకొని గడ్డి గాదరా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మేము కట్టుకున్నామండి. మా ఇల్లులు కావాలి అంటే ఎప్పుడు ఎట్లా ఇస్తామండి? మేము ఇన్ని అప్పులు చేసి కట్టుకున్నాము, లోన్లు తెచ్చి కట్టుకున్నాము. అవన్నీ ఎవరు తీరుతారు? వీడు వచ్చి ఇప్పుడు కూల్ చేస్తామని అంటే ఎట్లా కూల్ చేస్తాడు? డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి అసలు? బప్పర్ జోను అది ఏ జోన్ లో మాకు ఇంతవరకు తెలియదు. వీడు వచ్చిన తర్వాత అన్ని జోన్లు అని చెప్తున్నాడు కానీ మాకు అట్లా కాదు. మా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లు జోలుకు రావద్దు. బానే ఉంటాయి కదా. వద్దు మాకు అసలు. మేము 3వ ఫ్లోర్ అప్పులు చేసి కట్టుకున్నాము. ఆ ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? మాకు వద్దు. మా ఇల్లులు మాకు కావాలి అంతే మేము కోరుకునేది. ఎన్ని నుంచి ఉంటున్నారు మీరు? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము అక్కడ. 120 గజాల్లో కట్టుకున్నాం. అది తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఎందుకమ్మా? మాకు డబుల్ బెడ్రూమ్ ఏమిటి సరిపోతుంది? మేము 5 ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ సరిపోతుందా? చాలదు కదా. మాకొద్దు. మాకు మా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లులు జోలికి రావద్దు. మేము అనవసరంగా దరిద్రుడికి ఓట్లేసి మేము తెచ్చుకున్నాం కోరుని కష్టాలు. నిజంగా చెప్తున్నామా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇట్లాంటిది ఏమీ లేదు అసలు. వీడు వచ్చిండు, వీడికి ఒక దండం అసలు. ఆ గద్ద దిగిపోమని అంతే మేము కోరుకునేది. రేవంత్ రెడ్డి పదవిలో లేనప్పుడు ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత భగవద్గీత బోధిస్తాను. నేను ఒక అర్జునుడని, రాహుల్ గాంధీ ఒక శ్రీకృష్ణుడని, నేను హైడ్రా నుండి అన్ని మంచి ఇల్లు కూలగొట్టేసి మాకు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదండి. మా ఇల్లు తీసుకుని ఆయన డబుల్ బెడ్రూమ్ మాకు ముష్టిస్తాండి ఆయన. హైడ్రా కాదు, బేసిక్ గా మూసీ నది బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నటువంటి చర్య అన్నమాట. మొత్తం 1,50,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లు పెట్టి మూసి ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి పేదోళ్ళకి మనిషి ₹1,00,000 ఇవ్వనండి. 20,000 కోట్లు ఇస్తే అయిపోతుంది. 1,30,000 కోట్లతో డెవలప్మెంట్ చేసుకోమనండి. ఇప్పుడు గజం అక్కడ 60,000-70,000 ఉంది. ప్రతి దానికి గజానికి ₹60,000 గజానికి ఇచ్చి కన్స్ట్రక్షన్ కాస్ట్ మనిషికి ₹1,500 స్క్వేర్ ఫీట్కి ఇచ్చి ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టుకోండి కదండి. 20,000 కోట్లు, 20,000 ఇల్లుకి 20,000 కోట్లు కేటాయించమనండి. ఎవడు సొమ్ము తీసుకుపోతామన్నాడు? ఈ ఇల్లులు కూలగొట్టి వేరే కంపెనీకి ఇస్తాడా? ఎందుకు? మాకు ముష్టిస్తాండి ఆయన. పేదవాళ్ళ దగ్గర ఇల్లు తీసుకొని వాడు ముష్టిచ్చేది ఏముందండి? ఇప్పుడు ఆయన భగవద్గీత నేను అర్జునుడు, నేను శ్రీకృష్ణుడు, నేను వెనక తగ్గను ఎట్లండి? ఎవడు అక్కడికి వస్తే మంచిగా ఉండదు ఆ ఇళ్ళ దగ్గరికి. ఒకవేళ వచ్చి మార్క్ పెడితే ఏంటి పరిస్థితి మీకు? అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయలేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలన్నా ఎట్లేదన్నా లాయర్ని పెట్టుకోవాలన్నా కూడా చాలా డబ్బులు అవుతాయి. ఏంటి మరి పరిస్థితి? అక్కడ ఎవరు ఏ అధికారులు వచ్చినా వాళ్ళకి మంచిగా ఉండదు అండి. వాళ్ళని మేము ఎదిరించి ఎట్లయినా పోరాడి మాది మేము కాపాడుకుంటాము. ఇది వాళ్ళకు హెచ్చరిక మాత్రమే, వాళ్ళకి వినయం కాదు, హెచ్చరిక. మా ఇల్లు తీసుకొని ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదండి. ₹2 కోట్ల ఇల్లు తీసుకొని ఒక 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? అది ఎంతవరకు న్యాయము? అప్పులు చేసి మేము కట్టుకున్నాము, అప్పులే తీరలేదు. మేము అసలు అవి ఎవరు తీరుస్తారనేసి మా అప్పులు ఎవరు తీరుస్తాడు చెప్పండి? ఇప్పుడు వీడు వచ్చి కూలుస్తామంటే మా అప్పులు మాకు వాళ్ళు పీక్కు తింటారు కదా, వాళ్ళైతే ఊరుకోరు కదా. వీడు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు?
ఆ లోన్లు కట్టుకోమను, అవన్నీ తీసుకొని మేము ఎంత ఖర్చు పెట్టినామో ఆ డబ్బులు ఇమ్మనండి. అవి ఇస్తే అప్పుడు చూద్దాం. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు మరి? వాళ్ళే ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఇచ్చారు, నల్ల కలెక్షన్లు ఇచ్చారు. అవన్నీ ఇచ్చినప్పుడు మరి ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాయి కదా కట్టుకున్నాం. మేము పర్మిషన్ ఇవ్వకుండా కట్టుకోలేదు కదా, మేము కొనుక్కున్న ల్యాండ్ కదా. వీడెవడో గుంజుకోవడానికి, ఇప్పుడు ఎందుకు గుంజుకుంటాడని